హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? మేము ఈరోజు విజయవాడ వెళ్తున్నాము. ఎందుకంటే నిష్కకి కత్తిళ్ళు ఇవ్వడానికి విజయవాడ వస్తామని మొక్కున్నాము. జస్ట్ కత్తిళ్ళకే, తర్వాత బర్త్డే అయిపోయాక గుండు కొట్టిస్తాము. సో ఇప్పుడు 6:30 అవుతుంది, ట్రైన్ 8 o'clock ఉంది. త్వరగా ఇవన్నీ సర్దేసుకొని వెళ్ళిపోవాలి. నిష్కవి మావి అందరి బట్టలు సర్దేసుకొని ఫాస్ట్గా. చాలా 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 ఉన్నాయి. ఇంకా మా చిన్నపిల్లగా వెళ్ళడం వల్ల చాలా ఎక్కువ ఉన్నాయి. తినేవి, ఆడుకోవడానికి, నెక్స్ట్ డైపర్స్ అని అవన్నీ చాలా ఉన్నాయి. అన్నీ పట్టుకోవాల్సి వస్తుంది. ఒక పక్క సర్దుతుంటే ఒక పక్క లాగుతుంది. నేను ఒక పక్క సర్దుతుంటే ఇది లాగుతుంది. దీనికే టానిక్స్, సర్లెక్స్, డైపర్లు అన్ని దీని లగేజ్ ఎక్కువైపోయింది. ఉండేది 1 డేనే, మళ్ళీ రేపు రిటర్న్ అయిపోతాం. రేపు మధ్యాహ్నం మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఒక రోజుకి ఇంత లగేజ్ అయిపోతుంది. లగేజ్ అంతా సర్దేసుకున్నామండి. సర్దేసుకొని స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టైం ఏమో 7:30 అయ్యింది. ముగ్గురం బైక్ మీద వెళ్ళిపోయాము. మా వారి ఫ్రెండ్ స్టేషన్ దగ్గర ఇల్లు ఉంది. సో బండేమో అక్కడ పెట్టేసి మేము స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. స్టేషన్కి అయితే కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాము. బట్ ట్రైన్ ఏమో 8 o'clock అని చెప్పారు, కానీ 9కి వచ్చింది. అప్పటి వరకు స్టేషన్లో వెయిట్ చేసాము. ఫైనలీ ట్రైన్ వచ్చిందండి. 9 o'clock వచ్చింది. ట్రైన్ ఎక్కగానే ముందు నిష్కని పడుకోబెట్టేసాం. పడుకున్నాక మేము అందరం టిఫిన్ చేసి హాయిగా పడుకున్నాం. ఇంకా ఎప్పుడైనా నైట్ జర్నీయే బాగుంటుందండి. మార్నింగ్ జర్నీ కంటే నైట్ జర్నీయే చాలా బాగుంటుంది. నిష్క చూడండి ఎంత హాయిగా పడుకుందో. చల్లగా గాలేస్తుంది, సో పడుకుంది. ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా మేము ట్రైన్ దిగేసామండి. ట్రైన్ దిగాక విజయవాడ స్టేషన్లోనే వెయిటింగ్ హాల్లో కొంచెంసేపు వెయిట్ చేసి తర్వాత ఆటో ఎక్కి కృష్ణానది ఘాట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత బాగుందో వ్యూ. ఆటో దిగ్గానే ముందు నిష్కకి కత్తిళ్ళు ఇవ్వడానికి వెళ్ళిపోయామండి. అక్కడ ఆయన చెప్తున్నాడు ఏమేమి చేయాలో. ఆయన చెప్పిన ప్రకారం చేసామండి. కత్తిళ్ళు ఇచ్చేసి అవేమో హుండీలో వేసి వెళ్ళిపోయామండి. ఆయన ఏమో కొంచెం అమౌంట్ అడిగారు. ఆయనకి అమౌంట్ ఇచ్చేసి మేమైతే స్నానం చేయడానికి అయితే కిందకి వెళ్ళిపోయామండి. ఇక్కడ స్నానం అయితే చేయడానికి వచ్చామండి. కానీ అస్సలు స్నానం చేయాలనిపించలేదు, ఎందుకంటే అస్సలు నీట్గా లేదు. అక్కడ ఫస్ట్ మెట్ల మీద కాలేస్తుంటే ప్రతి ఒక్కరు పడిపోతున్నారు, అంత నాచు కట్టేసి ఉంది. ప్లస్ అక్కడే స్నానాలు చేస్తున్నారు, అక్కడే వాళ్ళు బట్టలు ఉతికేస్తున్నారు, అన్నీ అక్కడే చేస్తున్నారు. అవి చూసి మనకి స్నానం ఎలా చేయాలనిపిస్తుంది చెప్పండి.
అక్కడ మా స్నానం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అయింది నాకు మా వారికి. ఎందుకంటే నిషిక ఇంకా చిన్న పిల్ల, ఆ వాటర్తో స్నానం చేపిస్తే ఏమవుతుంది ఏంటని ఒక టెన్షన్ వచ్చేసింది మాకు. ఫైనలీ ఏదోలా స్నానం చేసి మళ్ళీ మా దగ్గర ఉన్న నీళ్ళతో మళ్ళీ నిషికకి వేరే వాటర్తో మళ్ళీ స్నానం చేపించి ఇంకా ఫ్రెష్ అయ్యి పైకి వెళ్ళిపోయామండి. ఇక్కడ రెడీ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరామండి. మా వారేమో వైట్ షర్ట్ అండ్ పంచ్ చేసుకున్నారు, నేనేమో శారీ కట్టాను. యాక్చువల్గా నాకు శారీ కట్టడం అస్సలు రాదండి. నా పక్కన ఒక ఆంటీ ఉంటే తనే హెల్ప్ చేసింది. మా వారేమో మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయినా నీకు శారీ కట్టడమే రాదని ఫుల్గా ఏడిపించేశారు. ఇక్కడ కొండ మీద వెళ్ళడానికి దేవస్థానం వారి బస్సులు అయితే వస్తాయండి. సో ఆ బస్సు కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ బస్సు రాగానే ఎక్కి కూర్చున్నాము, కానీ చాలా రష్ ఉంది ఆ బస్సులో. కానీ కొండ మీద నుంచి వ్యూ చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. దర్శనం టికెట్ తీసుకొని అయితే మేము లోపలికి వెళ్ళామండి. దర్శనం చాలా బాగా అయింది, చాలా ఎక్కువసేపు చూసుకున్నాము తల్లిని, చాలా ఫ్రీగా అయ్యింది. అలా దుర్గమ్మని చూడగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అమ్మని దర్శించుకున్నామండి. దర్శించుకొని గోపురం బయటకు వచ్చాము ఫోటోలు తీసుకుందాం కదా అని చెప్పేసి. బట్ కాకపోతే ఎండ మాత్రం మామూలుగా లేదండి గోపురం బయటన. బాబోయ్, అసలు ఒక ఫోటో తీసుకోలేకపోయాము, ఒక వీడియో తీద్దామన్నా చాలా ఇబ్బంది పడ్డాము. మాతో పాటు మరి పాప కూడా ఉండిపోతుంది. అందుకని ఇంకా అక్కడ మాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి. తీసుకొని మరి ఇంకా అక్కడి నుంచి అలా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ గుడి లోపల వినాయక గుడి, నెక్స్ట్ నటరాజుడి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాము. అక్కడ పంతులు గారు మా పాపకి బాబుకి ఉండ్రాళ్ళు ఇచ్చారు. మనమైతే ఆకలితో ఉండగలం కానీ వాళ్ళు ఉండరు కదా, సో వాళ్ళకి కొంతవరకు తినిపించాము. ఆకలి తీరుతుంది కదా అని కాసేపు అలా కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసాము. ఇక్కడ మేము కిందకైతే వచ్చేసామండి. కింద అన్నసందర్భం అవుతుంది కదా, అక్కడికి వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. ఇది నేను ఇక్కడ రెండోసారి రావడం. మీరు ఎప్పుడైనా ఇంతకుముందు ఇక్కడ అన్నసందర్భం తినుంటే ఈ ఫుడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ అలాగే ఫొటోస్ వీడియోస్ కూడా తినలేదు. మాకు వీలైనంత వరకు ఫొటోస్ వీడియోస్ అయితే తీసాము. అక్కడి నుంచి కిందకు వస్తుంటే కిందన చాలా మందికి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. విజయవాడ గుడిలోనైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అక్కడ కూడా పెళ్లిళ్ళు అవుతాయి అనిపించింది. ఎందుకంటే అన్నవరంలో పెళ్లిళ్ళు అయితే జరగడం చూశాను, కానీ విజయవాడలో ఎప్పుడూ నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూశాను. ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడి నుంచి మేము లగేజ్ పెట్టిన ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ వాళ్ళు రాసింది అయితే 5 రూపీస్ అని రాశారు ఒక బ్యాగ్కి. బట్ వాళ్ళు తీసుకుంటుంది అయితే మాత్రం 15 రూపాయలు తీసుకుంటున్నారు ఒక బ్యాగ్కి. అంటే ఇంచుమించు 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అది ఎందుకని అడిగితే వాళ్ళు చాలా రూడ్గా సమాధానం చెప్తున్నారు అందరికీ కూడాను. ఇది ఎంతే అని చెప్పేసి. అదొకటి నచ్చలేదు నాకు అక్కడ. సో నేను అది కూడా చూపించాను. అక్కడ వాళ్ళతో అలాగే ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు.
సైలెంట్గా వచ్చేసాము. ఎందుకంటే మిగతా ఆర్గ్యుమెంట్ చేశారు చాలా మంది. కానీ ఇక్కడ చూడండి ప్లేస్ అయితే మాత్రం ఎంత బాగుందంటే బాబా సూపర్ అండి. ఈవినింగ్ టైం మాత్రం అక్కడ ఉంటే మాత్రం ఇంకా అలా ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంది ఇక్కడ. ఇక్కడ రిటర్న్ విజయవాడ స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. పాపం లగేజ్ అంతా మా వారే మోసారు, నేను నిష్కని ఎత్తుకున్నాను. ఇంకా ఒక పక్క ఎండ, ఒక పక్క స్వెట్, చాలా చిరాకు వేస్తుంది. అసలు విజయవాడలో మామూలుగా లేదు ఎండ. ఈ సమ్మర్లో పిల్లలతో వెళ్తే ఎక్కడికన్నా చాలా నరకంగా ఉంటుంది అసలు. ఇక్కడ కూడా సేమ్ 1 o'clock అని చెప్పారు ట్రైను, బట్ 2 o'clock వచ్చింది. అప్పటి వరకు స్టేషన్లో అలా కూర్చున్నాము. పాపం నిష్క అయితే చాలా ఏడ్చింది, అంటే చిరాకుగా ఉంటుంది కదా పిల్లలకి. సో అదేమో చాలా ఇబ్బంది పెట్టేసింది మమ్మల్ని. ట్రైన్లో కూడా అస్సలు కూర్చోలేకపోయామండి, ఎందుకంటే డే టైంలో జర్నీ చాలా ఘోరంగా ఉంటుంది. ఎక్కువ ఈ ఎండాకాలంలో అయితే అస్సలు చేయలేము. చూడండి ఎలాగో ఏదోలాగా నిష్కని అలా పడుకోబెట్టాను. అది చాలాసేపు ఏడ్చేసి అలా ఎప్పుడుకో అలా నెమ్మదిగా పడుకుంది. అసలు ఇలా ఉంటుందని అనుకోలేదండి విజయవాడలో, అంత ఎండలు ఉన్నాయి. అసలు మా ఫేసులు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. పిల్లలతో అసలు ఇలాంటి జర్నీలు అస్సలు చేయకూడదు, డే టైంలో ఇంకా జర్నీ చేయకూడదు. బట్ తప్పదు మాకు. ఆఫ్టర్నూన్ ట్రైన్ ఎక్కాం కానీ చాలా ఇబ్బంది పడ్డాము. పాప నిష్కని చూడండి, మా పక్కన కూర్చున్న ఆంటీ అయితే చాలా ఆడించారు. తనే నేను తినిపించేటప్పుడు ఎత్తుకున్నారు, ఆడించారు, చాలా ఓపికగా చూసుకున్నారు నిష్కని. ఫైనలీ అనకాపల్లి స్టేషన్ వచ్చేసిందండి. ట్రైన్ దిగ్గానే ఇంటికి వెళ్ళి అందరం ఫ్రెష్ అయిపోయి తినేసామండి. తినేసాక ఇంకా వీడియో తీయడానికి కూడా ఓపిక లేవు అస్సలు. అంటే నిష్క కోఆపరేట్ చేయలేదు. పాపం నిష్కకి చాలా చిరాకు వేస్తుంది. సో దాని ముందు పడుకోబెట్టేసి తర్వాత మేము కూడా పడుకున్నాము. అదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.